మాట్లాడద్దబ్బా సార్ నువ్వే ఇది వచ్చా హలో హలో ఇంతవరకు చెప్పినటువంటిది మనకి లిమిట్స్ డెఫినేషన్. హలో లిమిట్స్ డెఫినేషను, మరి లిమిట్స్ డెఫినేషన్ బేస్ పైన ప్రాబ్లమ్స్, మరి డిస్క మరి ఇన్ఫినిట్ లిమిట్ ఇవన్నీ చెప్పినాము. మరి దానిపైన ప్రాబ్లమ్స్ చెప్పినాము. నెక్స్ట్ కంటిన్యూటీ నెక్స్ట్ టాపిక్. అందులోనే నెక్స్ట్ టాపిక్ కంటిన్యూటీ. కంటిన్యూటీ మీన్స్ వినబడుతుంది కదా సౌండ్? కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్ అట్ ఏ పాయింట్. ఇప్పుడు లిమిట్స్ వచ్చేసి మనము లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అన్నాం. ఓకేనా? ఎక్స్టెన్స్ టు ఏ అంటే ఎక్స్ అనేది ఏని సమీపించినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కూడా ఎల్ని సమీపిస్తుంది అని. ఓకే, కాబట్టి ఇక్కడ కంటిన్యూటీలో ఫామ్ ఏమంటే ఇంట్రొడక్షన్ we define continuity of a function at a point or on an interval. The notion of continuity is an important concept of analysis of real numbers. దీనిపైన డెఫినేషన్ చూడండి. let f from s to r be a function and a belongs to s. F is said to be continuous at A if given epsilon greater than 0, there exists delta greater than 0 such that x belongs to S, comma, modulus of x minus a less than delta implies modulus of f of x minus f of a less than epsilon. That is, limit extends to a, f of x is equal to f of a. ఇది డెఫినేషన్. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఇది మనకి జనరల్గా డైరెక్ట్గా తీసుకుంటాం. మరి అదేవిధంగా మనకి లిమిట్స్లో అయితే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. బై ది డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూటీ, ఇఫ్ given epsilon greater than 0, there exists delta greater than 0 such that x belongs to S, comma, modulus of x minus a less than delta implies modulus of f of x minus f of a less than epsilon. That is, limit extends to a, f of x is equal to f of a. ఇది మనకి డెఫినేషన్. దీంట్లోనే మనకి లెఫ్ట్ రైట్ అనేది కూడా మనము తీసుకుంటాం. లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూయస్ అని, రైట్ హ్యాండ్ కంటిన్యూయస్. అక్కడైతే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూయస్ అంటే ఎల్హెచ్సి తీసుకుంటాం. లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూయస్ ఎల్హెచ్సి అని. కాబట్టి అనదర్ డెఫినేషన్ దీంట్లోనే, లెట్ ఎఫ్ ఫ్రమ్ ఎస్ టు ఆర్ బి ఎ ఫంక్షన్ and a belongs to S. F is said to be left continuous at A if given epsilon greater than 0, there exists delta greater than 0 such that x belongs to S, comma, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ a minus delta less than x less than a implies modulus of f of x minus f of a less than epsilon. That is, LHC, L is left, H is hand, C is continuous. Okay,
లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. మరి లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూస్లో ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ అంటే ఏమి? పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ హెచ్ వెన్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ హ్యాజ్ ఎక్స్టెండ్స్ టు జీరో అని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం దీన్ని మనం. ఒకటి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. నెక్స్ట్ రైట్ హ్యాండ్ కంటిన్యూస్ వచ్చేసి లెట్ ఎఫ్ ఫ్రమ్ ఎస్ టు ఆర్ బి ఎ ఫంక్షన్ అండ్ ఏ బిలాంగ్స్ టు ఎస్. F is said to be right continuous. Right continuous means RHC at A. If given epsilon greater than 0, there exists delta greater than 0 such that x belongs to S, comma A less than x less than A plus delta. A plus delta implies modulus of f of x minus f of A less than epsilon. That is RHC is equal to limit extends to A plus f of x is equal to f of A. ఇది రైట్ హ్యాండ్ కంటిన్యూస్. రైట్ హ్యాండ్ కంటిన్యూస్లో మనకి ఏమి తీసుకుంటాము అంటే కండిషన్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ ప్లస్ డెల్టా. అదే లెఫ్ట్ కండిషన్ అయితే ఏ మైనస్ డెల్టా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏం తీసుకుంటాము? ఏ. కాబట్టి ఏ మైనస్ డెల్టా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ అనేది లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూస్ కండిషను. మరి రైట్ హ్యాండ్ కండిషన్ ఈజ్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ ప్లస్ డెల్టా. కాబట్టి ఇది ఆల్రెడీ మనము ఈ లెఫ్ట్ దీంట్లో లిమిట్స్లో చేసినాం కాబట్టి అదే మద్దతులోనే ఇది కూడా మనం ప్రాబ్లమ్స్ చేస్తాం, ఈజీగానే ఉంటుంది. మరి జనరల్గా నోట్ పాయింట్ ఏమంటే ఎప్పుడు కంటిన్యూస్ అవుతుంది, ఎప్పుడు డిస్కంటిన్యూస్ అవుతుంది అనేది ఈ రెండు పాయింట్లు మనకి నోట్ పాయింట్స్. డిస్కంటిన్యూస్ మీన్స్ కంటిన్యూస్ మీన్స్ if f is continuous at A implies left hand continuous is equal to right hand continuous is equal to f of A. ఈ మూడు వాల్యూస్ ఎప్పుడైతే మనకి ఈక్వల్ అవుతుందో అప్పుడే మనము కంటిన్యూస్ అని అంటాం. లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూస్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ కంటిన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్. ఓకే. ఇంకొక రకంగా డెఫినేషన్ పరంగా చెప్పాలంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఇది మనకు డెఫినేషన్లో డైరెక్ట్గా ఈ నోట్ పాయింట్ గుర్తుంటే మనం ఈజీగా ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈజ్ ఇఫ్ ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూస్ అట్ ఏ. ఎప్పుడు డిస్కంటిన్యూస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ కంటిన్యూస్. లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ కంటిన్యూస్. ఇవి ఈ రెండు పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా మనము ఈ ప్రాబ్లమ్స్ కూడా చేయగలుగుతాము. కంటిన్యూస్లో కూడా మనకి ఈజీగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి లిమిట్స్ అర్థమైనాయి కాబట్టి ఇది ఈజీగా మనకు అర్థమవుతుంది. సై ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. లెట్ ఎఫ్ బి డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 2 ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ 2. కెన్ ఎఫ్ బి డిఫైన్డ్ అట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇన్ సచ్ ఏ వే దట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూయస్ అట్ దిస్ పాయింట్. 2 అనే పాయింట్ వద్ద మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కూడా కంటిన్యూస్ అవుతుందా లేదా మనము చెక్ చేయాలి. కంటిన్యూస్ అవుతుందా లేదా చెక్ చేయాలి. కాబట్టి గివన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 2. మరి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏమి? ఫ్యాక్టర్స్ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ప్లస్ 3. కాబట్టి ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ మైనస్ 2 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3. కాబట్టి దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. మరి ఇందులో మనకు లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూస్ తీసుకుంటే ఇది కంటిన్యూస్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూస్ రైట్ హ్యాండ్ కంటిన్యూస్ మనము చెప్పాలి. కాబట్టి ఇది టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ చేసినాను.
కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. వినండి, మరి నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నోట్స్ ఇస్తాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎక్స్ ప్లస్ 3. ఇందులో పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ హెచ్ వెన్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ హ్యాజ్ హెచ్ టెన్స్ టు 0. అంటే ఇందులో మనము ఎక్స్ ప్లేస్లో 2 మైనస్ హెచ్ అప్లై చేయాలి. చేస్తే ఏమొస్తుంది? 2 మైనస్ హెచ్ ప్లస్ 3 వస్తుంది. అందులో మరి హెచ్ బదులుగా 0 అప్లై చేస్తే లిమిట్ హెచ్ టెన్స్ టు 0, 2 మైనస్ హెచ్ ప్లస్ 3 హెచ్ టెన్స్ టు 0 అప్లై చేస్తే 2 ప్లస్ 3 ఈజ్ 5. ఇది 5 ఆన్సర్. దట్ ఈస్ ద లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 3. కాబట్టి మరి ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ హెచ్ ప్లస్ 3. కాబట్టి ఎక్స్ 0 అప్లై చేస్తే 2 ప్లస్ 3 5. కాబట్టి రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ 5. దేర్ ఫోర్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూస్ ఈజ్ ఈక్వల్ టు 5, రైట్ హ్యాండ్ కంటిన్యూస్ ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ ఈక్వల్ టు ఏమి? నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2. ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఏమి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 అయితే ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏమి? 2 ప్లస్ 3 ఈజ్ 5. కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఏ. Okay, hence left hand continuous is equal to right hand continuous is equal to f of a. అది ప్రాబ్లం. కానీ వాడు డైరెక్ట్గా వేసినాడు మనకు టెక్స్ట్ బుక్లో అది. కాబట్టి దెన్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ సెకండ్ వన్, obtain the points of discontinuity of the function f defined by f of 0 is equal to 0, f of x is equal to 1/2 minus x for 0 less than x less than 1/2, comma f of 1/2 is equal to 1/2, f of x is equal to 3/2 minus x for 1/2 less than x less than 1, and f of 1 is equal to 1. Examine the types of discontinuous. కాబట్టి డిస్కంటిన్యూస్ అంటేనే మనకు ఒక ఐడియా వస్తుంది. ఏమని? లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూస్ వాల్యూ, రైట్ హ్యాండ్ కంటిన్యూస్ వాల్యూ డిఫరెంట్ ఉంటుంది. ఈజ్ నాట్ ఈక్వల్ టు, ఈక్వల్ కాదు కాబట్టి అది ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూస్ అట్ 1 అని రాసేస్తాం. కానీ ఇక్కడ క్లియర్లీ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 0,1. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ ది కంటిన్యూటీ అట్ ది పాయింట్ x is equal to 0, 1/2, 1. Clearly 0, 1/2, 1 are limit points of the domain closed interval 0, 1. కాబట్టి ఫస్ట్ 0 తీసుకుంటాం. 0 అనే లిమిట్ పాయింట్ తీసుకొని ఇది కంటిన్యూస్ అవుతుందా డిస్కంటిన్యూటీ అవుతుందా అనేది చెక్ చేస్తే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్లో మనకి 0 మైనస్ అనేది ఇవ్వలేదు కాబట్టి 0 ప్లస్ తీసుకుందాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అంటే మీ 0 ప్లస్ అన్నప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 0 కండిషన్ తీసుకోవాలి. మరి ఎక్స్ గ్రేటర్ దాన్ కండిషన్ తీసుకుంటే మనకి ఫంక్షన్ ఏమి 1/2 మైనస్ ఎక్స్ ఫంక్షన్ వస్తుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 1/2 మైనస్ ఎక్స్, అందులో ఎక్స్ బదులుగా 0 అప్లై చేస్తే డైరెక్ట్గా 1/2 వస్తుంది. అండ్ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ఈక్వల్ కాదు, ఆర్హెచ్సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. కాబట్టి దీని వాల్యూ వచ్చేసి 1/2 వచ్చింది, ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ వచ్చేసి 0 వచ్చింది. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూస్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ కంటిన్యూస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి లెఫ్ట్ రైట్ లిమిట్లో ఈక్వల్ నెంబర్ కాదు. ఒకవేళ ఈక్వల్ అది అయినా ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ 0 కాబట్టి ఫర్ ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్నే రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అని కూడా అంటాం. ఎందుకంటే లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ మరి ఎఫ్ ఆఫ్ ఏ అనే వాల్యూకి ఈక్వల్ కానప్పుడు దట్ ఈస్ కాల్డ్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటాం. రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 దగ్గర చెక్ చేస్తే లిమిట్ ఎక్స్టెన్స్ టు 1/2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1/2 మైనస్ ఈస్ ఎక్స్ లెస్ దాన్ 1/2.
లెస్ దాన్ కండిషన్ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో మనం చెక్ చేసుకుంటే ఎక్స్ లెస్ దాన్ 1/2 అంటే అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది 1/2 మైనస్ ఎక్స్. మరి అందులో ఎక్స్ ప్లేస్లో 1/2 అప్లై చేస్తే 1/2 మైనస్ 1/2 ఈజ్ 0. నెక్స్ట్ రైట్ హ్యాండ్ కంటిన్యూస్ వచ్చేసి లిమిట్ ఎక్స్టెన్స్ టు 1/2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 1/2 ప్లస్ 1/2 ప్లస్ మీన్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1/2. ఎక్స్ గ్రేటర్ దాన్ 1/2 కండిషన్ ఎక్కడ ఉంది చూడండి. 1/2 లెస్ దాన్ ఎక్స్ మీన్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1/2. ఫంక్షన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/2 మైనస్ ఎక్స్. కాబట్టి 3/2 మైనస్ ఎక్స్ రాస్తాం. మరి అందులో ఎక్స్ బదులుగా 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే 3/2 మైనస్ 1/2 ఈజ్ 2/2. 2/2 ఈజ్ 1. దేర్ఫోర్ మరి లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూస్ 0 వచ్చింది, మళ్ళీ రైట్ హ్యాండ్ కంటిన్యూస్ వచ్చేసి 1 వచ్చింది. మరి దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అండ్ దిస్ ఈజ్ ఏ జంప్ డిస్కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ అంటాం. దీన్ని జంప్ డిస్కంటిన్యూటీ అంటే ఈక్వల్ కాకుండా ఉండి ఈజ్ ఈక్వల్ టు కండిషన్కి మరి అది సాటిస్ఫై అయితే దాన్ని జంప్ డిస్కంటిన్యూటీ అని అంటాం. దేర్ఫోర్ నెక్స్ట్ మరి 1 అన్నాడు, ఇంకొక ఇచ్చినాడు లిమిట్ పాయింట్ 1 చెక్ చేస్తే లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ మీన్స్ ఎక్స్ లెస్ దాన్ 1 అని. ఎక్స్ లెస్ దాన్ 1 అనేది కండిషన్ ఎక్కడుందో చూడండి. ఎక్స్ లెస్ దాన్ 1 అనేది ఇక్కడ లాస్ట్లో ఉంది. ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ ఏమవుతుంది 3/2 మైనస్ ఎక్స్. కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ 3/2 మైనస్ ఎక్స్. 3/2 మైనస్ ఎక్స్ అంటే అందులో ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3/2 మైనస్ 1. 3/2 మైనస్ 1 ఈజ్ 1/2. మరి అదేవిధంగా రైట్ హ్యాండ్ కంటిన్యూస్ తీసుకుంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ ఎక్స్. 1 ప్లస్ అంటే ఏమి ఎక్స్ గ్రేటర్ దాన్ 1. ఎక్స్ గ్రేటర్ దాన్ 1 మనకి ఇక్కడ కండిషన్లోనే ఇలేదు కాబట్టి ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 అని. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూస్ వచ్చేసి 1/2 ఉంది. మరి ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ వచ్చేసి ఏమి ఎఫ్ ఆఫ్ 1 ఆల్రెడీ అకార్డింగ్ టు ప్రాబ్లమ్ గివన్ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి అక్కడ లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1. కాబట్టి దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ వన్ షో దట్. నెక్స్ట్ ప్రాబ్లం జకీర్ ఇది టెక్స్ట్ బుక్ లో కొట్టిన ఫ్రెండ్ క్లియర్ గా నేను మళ్ళీ రాసి పెడతాలే. ఓకేనా? షో దట్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డిఫైన్డ్ బై నెక్స్ట్ ప్రాబ్లం. షో దట్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ defined by f of x is equal to x minus modulus of x divided by x for x is not equal to 0 and f of x is equal to 2 for is continuous at all points of R except at x is equal to 0. Except at x is equal to 0. మరి ఇక్కడ 0 is a limit point. 0 is a limit point of R and domain f is equal to R. Let a belongs to R and a less than 0. A తీసుకుంటే f of x is equal to 2. f of a is equal to కూడా 2నే అవుతుంది. సపోజ్ లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు a మైనస్ f of x is equal to లిమిట్ ఎక్స్టెన్స్ టు a మైనస్ మీన్స్ x లెస్ దాన్ ఏ అని. ఎక్స్ లెస్ దాన్ ఏ అంటే మోడలెస్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది మైనస్ ఎక్స్ అవుతుంది. కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్. కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x బై ఎక్స్, ఎక్స్ క్యాన్సిల్ ఈజ్ 2. నెక్స్ట్ రైట్ హ్యాండ్ కంటిన్యూస్ ఈజ్ limit extends to 0 plus f of x. 0 plus f of x is equal to x greater than 0. x greater than 0, then modulus of x is equal to x. కాబట్టి limit extends to 0 plus x minus modulus of x by x is equal to limit extends to 0 plus x minus x by x. x minus x is 0. 0 by anything value is 0. కాబట్టి
లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూస్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది, మళ్ళీ రైట్ హ్యాండ్ కంటిన్యూస్ 0 వచ్చింది. కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్ ఓకే. ఇది ప్రాబ్లము. నెక్స్ట్ వన్, by epsilon delta technique prove that the function defined by f of x is equal to x square into sin of 1 by x for x is not equal to 0 and f of x is equal to 0. x is equal to 0 is continuous at x is equal to 0. మరి 0 వద్ద f అనేది కంటిన్యూస్ అవుతుందా లేదా అనేది మనము చెక్ చేయాలి. లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 బై ది డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూస్ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ ఆఫ్ 1 బై ఎక్స్. అందులో ఎక్స్ ప్లస్లో 0 అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x square into sin of 1 by x. Sin of 1 is equal to modulus of x square into modulus of sin 1 by x less than or equal to x square. Okay, therefore modulus of sin of 1 by x is less than or equal to 1. Sin of 1 by x is lies between minus 1 and plus 1. Therefore modulus of f of x minus f of 0 less than epsilon whenever x square less than epsilon, that is whenever modulus of x less than root epsilon, that is whether modulus of x minus 0 less than root epsilon if we take delta is equal to root epsilon, then modulus of x minus 0 less than delta implies modulus of f of x minus f of 0 less than epsilon. By the definition of continuity, f of x is continuous at x is equal to 0. ఈ ప్రాబ్లం ఏమంటే బై ది డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూయస్ అన్నప్పుడు ఈ ఫార్ములాలో అప్లై చేస్తాం. డెఫినేషన్ బేస్ చేసుకొని మనము మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎప్సిలాన్ అనేది ప్రూవ్ చేస్తాం. ఇది నెక్స్ట్ మనం ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అని చెప్పినాం. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ దానిపైన ఒక ప్రాబ్లం ఇచ్చినాడు. షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ వెన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ బట్ నాట్ గ్రేటర్ దాన్ హ్యాస్ జంప్ డిస్కంటిన్యూటీ అట్ ఈచ్ ఇంటీజర్ ద హైట్ బీయింగ్ 1. అంటే అర్థం ఏమంటే ఇక్కడ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్, రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇచ్చినాడు. అంటే ఏమి, ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు జెడ్ అని అర్థం. ఇక్కడ లెట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఏ బి an integer, then f of a is equal to integral part of a is a అవుతుంది. మళ్ళీ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ అంటే లెఫ్ట్ హ్యాండ్, ఏ మైనస్ అయినప్పుడు ఒకటి లిమిట్స్ ఏమి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మైనస్ డెల్టా గమ ఏ. కాబట్టి ఏ మైనస్ డెల్టా గమ ఏ మీన్స్ ఏమి, ఏ మైనస్ 1 లెస్ దాన్ ఏ మైనస్ డెల్టా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ. కాబట్టి అప్పుడు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 1 అన్నాడు, ఏ మైనస్ 1. therefore f of a minus 0 limit extends to 0 minus f of x is equal to limit extends to a minus of a minus 1 is equal to a minus 1. ఇది వీడియోగా టైప్లో చేసినాడు. మనమైతే ఇంకా సింపుల్గా చేయొచ్చు దీన్ని. కాబట్టి నేను సింపుల్గా దీన్ని చేసి మీకు మళ్ళీ నోట్స్ పెడతాను, చేస్తాలేండి. ఇది నెక్స్ట్ show that the function f defined by f of x is equal to x if x belongs to r minus q and f of x is equal to 1 minus x if x belongs to q is continuous only at x is equal to 1 by 2. 1 by 2 వద్ద మాత్రమే దీన్ని చెక్ చేస్తాం. కానీ గివెన్ ఫంక్షన్ f of x is equal to x if x belongs to r minus q is equal to 1 minus x belongs to q. Okay, let f be continuous at a belongs to r. For each n belongs to capital N, there exists a rational number xn such that modulus of xn minus a
లెస్ దాన్ 1/n. ఇది కూడా మనకి కొద్దిగా మీకు ఇబ్బందిగానే ఉంటుంది. ఇది కూడా సింపుల్గా చేసేస్తా. మరి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనేది కింద చూడండి. మరి లెట్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, వేర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ డినోట్ ది ఇంటిగ్రల్ part of x, show that f is discontinuous for integral values of x and continuous for values of x. Case 1, let x be an integer is equal to n. Let x be an integer is equal to n. Then condition చూడండి, integral part of x condition n minus 1 less than or equal to x less than n implies ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n minus 1. ఎందుకంటే ఇక్కడ మనకి జనరల్గా n minus 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ n ఈక్వల్గా ఉండేదే మన ఇంటిగ్రల్ పార్ట్కి తీసుకుంటాం ఆన్సర్. అండ్ ఇంకోటి చూడండి, ఇక్కడ n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ n plus 1. కాబట్టి దేర్ ఫోర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n అంటాడు. ఆ n ఎలా తీసుకుంటాం, ఇక్కడ n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాడు. కాబట్టి ఎక్స్కి ఈక్వల్గా ఉన్నటువంటిది n, కాబట్టి ఆ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. కాబట్టి ఇన్ ఏ లెఫ్ట్ నైబర్హుడ్ ఆఫ్ n ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మరి లెఫ్ట్ హ్యాండ్, ఇదైతే వీళ్ళు టెక్స్ట్ బుక్ మోడల్లో చేసినారు. నేను దీన్ని ఇంకా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా నేను చేసి మీకు పంపిస్తాను. ఓకేనా? జకీర్ హుసేన్, ఇది టెక్స్ట్ బుక్ లో ఇబ్బందిగా ఉంది. నేను నోట్స్ చేసి మీకు క్లియర్ గా నోట్స్ పెట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఓకేనా? ఇది ఇప్పుడు చెప్పిన కంటిన్యూస్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఈ ప్రాబ్లమ్స్ లో నేను ఈజీగా సింపుల్ మెథడ్ లో చేస్తా. సింపుల్ మెథడ్ లో చేసి మీకు నోట్స్ పెడతాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చూద్దాము.